అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు నేడు వస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. అయితే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా నిజామాబాద్ నగరం అంతా కూడా పూర్తిగా కాంగ్రెస్ ఫ్లెక్సీలతో నిండిపోయిన పరిస్థితి. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో భారీ సన్మాన సభ, ఏదైతే అభినందన సభ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి ఈ సభకు ఎవరెవరు వస్తున్నారు అనే అంశానికి సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఉన్నారు. వారు చెప్పండి, ముఖ్యంగా ఈ మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు పీసీసీ అధ్యక్షుడిగా వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరెవరు వస్తున్నారు ఇక్కడికి? ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నాయకత్వం ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రధానంగా మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపుదాస్ మున్షి గారు, జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా విశ్వనాథ్ సెక్రటరీలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ మంత్రులు 8 మంది మంత్రులు ఈరోజు నిజామాబాద్కు రావడం జరుగుతుంది. మహేష్ అన్న సన్మాన కార్యక్రమానికి ప్రధానంగా అందులో దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సీతక్క, సూర్యకక్క, ఈ విధంగా వీళ్ళతో పాటు హనుమంతరావు గారు, మదియాషి గౌడ్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అంటే రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దాంతోపాటు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, 10-15 మంది కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం జిల్లాకు వస్తున్న సందర్భంగా ముఖ్య నాయకులందరినీ కూడా స్వాగతించడానికి, మహేష్ అన్న సన్మానాన్ని ఘనంగా చేయడానికి పార్టీ శ్రేణులు మొత్తం సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు 1 గంటకు ప్రారంభమయ్యే ఈ స్వాగత ర్యాలీ 3 గంటల వరకు మహేష్ అన్న గారు ఈ సభాస్థలికి చేరుకుంటారని తెలియజేస్తున్నాను. మొదటగా ఎక్కడి నుండి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది? దీనికి అంతకు సంబంధించి ఎలా కొనసాగనుంది ర్యాలీ? ఈ జిల్లాలో మేము టోల్ ప్లాజా వద్ద రిసీవ్ చేసుకొని ఆడికెళ్ళి మాధవనగర్ టెంపుల్లో పూజలు చేసుకొని అక్కడికి వెళ్ళి బోర్గాం బ్రిడ్జ్ నుంచి ర్యాలీగా పులాంగ్ చౌరస్తా, అక్కడికి వెళ్ళి నిఖిల్ సాయి, అదేవిధంగా ఎల్లమ్మగుట్ట నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం జనసంద్రమై ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా వస్తున్న పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా వస్తున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఆయన అభినందన సభను మొత్తంగా మాజీ మంత్రి, బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆయనతో పాటు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీతో పాటు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు మొట్టమొదటిసారిగా పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్కు భారీ ఎత్తున అభినందన సన్మాన సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ సన్మాన సభకు సుమారుగా ఈ పాత కలెక్టరేట్ మైదానంలో సుమారు 10,000 మంది కూర్చుండే విధంగా కుర్చీలన్నీ కూడా ఏర్పాటు చేశారు. దీనికి అందరికీ సంబంధించి జిల్లా ఎత్తున ఏదైతే నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభం కానున్న ఇందల్వాయి టోల్ ప్లాజా నుండి నిజామాబాద్ టౌన్ వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీలు ఉంటాయి. ర్యాలీలో కూడా భారీ ఎత్తున ప్రజలు పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు కార్యకర్తలు. దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలందరూ కూడా నిజామాబాద్ జిల్లాకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఏదైతే పీసీసీ అధ్యక్షుడిగా మొట్టమొదటిసారిగా వస్తున్న మహేష్ కుమార్ గౌడ్కు భారీ ఎత్తున సభ అయితే ఏర్పాట్లు చేశారు. దీనికి అందరికీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు 8 మంది మంత్రులు, అదేవిధంగా దాంతోపాటు ప్రధానంగా ఏదైతే దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీతక్క తదితరులు లాంటి నేతలు కూడా ఇక్కడికి రావడంతో ప్రాధాన్యత సంతరిస్తుంది. ముఖ్యంగా 15 మంది కార్పొరేషన్ చైర్మన్లు, దాంతోపాటు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు హాజరు కానున్నారు. అదే నేపథ్యంలో భారీ ఎత్తున నిజామాబాద్ జిల్లాకు ఈ సభకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రులందరూ కూడా తమ శాఖలకు సంబంధించి రివ్యూ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా వస్తున్న పీసీసీ అధ్యక్షుని హోదాలో మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు వారికి స్వాగతం పలికేందుకు రోడ్ల వెంట భారీగా ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఏదైతే పదవులు ఆశిస్తున్న నేతలందరూ కూడా ఎవరికి వారు వారి ఫోటోలు కూడా పెట్టుకొని భారీగా స్వాగతం పలికే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి కనుసన్నల్లో ఆయనకు కంట్లో పడాలే విధంగా భారీగా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా సరే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ పడుతున్న నేతలు కానీ, దాంతోపాటు మండలాలలో, అదేవిధంగా గ్రామాల్లో స్థాయిలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా పోటీ చేసే నేతలందరూ కూడా మా రాష్ట్ర నాయకుని కన్సల్లో పడాలనే ఉద్దేశం మీద ప్రధానంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. రానున్న రోజుల్లో తమకు పదవుల నేతంగా ప్రతి ఒక్క కార్యకర్తగా పనిచేసే దిశగా రానున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఏదైతే గ్రౌండ్ వర్క్ చేసే నేతలకు కూడా పదవులు వస్తాయనే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో
నేపథ్యంలో ఈ సభకైతే భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా నజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.